ఓన్లీ బీజేపీ వాళ్ళని చంపిండు, కాంగ్రెస్ వాళ్ళని చంపిండు, ఇటువంటి వ్యాఖ్యలు కాదు మీరు చేయవలసింది. ఏంటి అంటే తెలంగాణకు ఆయన కృషి ఉన్నది. ఆయన జీవితం మొత్తం అంకితం చేసేసిండు తెలంగాణకు, తెలంగాణ సమాజానికి అంకితం చేసిండు. తెలంగాణలో ఉన్నటువంటి అంశాల మీద తెలంగాణ రావాలని కొట్లాడిండు, తెలంగాణ కోసం పాటలు పాడిండు, పోలీసు వాళ్ళ మీద పాటలు పాడిండు. అటు ఛత్తీస్గఢ్, ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇటువంటి రాష్ట్రాలలో ఆయన ప్రభావితం చేయగలిగిండు. సో ఒకప్పుడు అంటే ఇవాళ రేపు నక్సలైట్లు లేకపోతే వీళ్ళు లేక కొంచెం ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా, ఇబ్బంది ఏంటంటే ఒకప్పుడేమో వాళ్ళు వస్తున్నారు అని అంటేనేమో వాళ్ళు ఊర్లలోకి వస్తున్నారు, వాళ్ళు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అంటే రాజకీయ నాయకులకు భయం ఉంటుండే. ఇప్పుడు ఏం లేదన్నా కూడా వాళ్ళ మీద ముద్ర వేసి వాళ్ళను నక్సలైట్, అర్బన్ నక్సలైట్ అని చెప్పేసి వాళ్ళని జైల్లో పెట్టేసి వీళ్ళకు బూచిగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి అటువంటి పద్ధతిని మానుకొని నిజంగా అర్హుడే కాబట్టి తెలంగాణ రావడానికి తెలంగాణ బీజేపీ ఉన్నది, తెలంగాణ కాంగ్రెస్ ఉన్నది, తెలంగాణలో బీఆర్ఎస్ ఉన్నది అని అన్నదానికి కారణం గద్దర్ లాంటి వాళ్ళు చేసినటువంటి కృషే కాబట్టి ఇవాళ దాన్ని అనుసరించి దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా పద్మ పురస్కారాలు రావాల్సినటువంటి అవసరం అయితే గద్దర్ కుటుంబానికి కావచ్చు, గద్దర్ కావచ్చు ఖచ్చితంగా ఉన్నది. దాన్ని మీరు ఎవరు కాదనలేరు. దయచేసి ఇటువంటి వాగ్వాదాలకు పోయి మీకు వ్యక్తిగత అభిప్రాయాలు చెప్తూ దయచేసి ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు చేయకండి సమాజాన్ని.